నారదునితో బ్రహ్మ ఇంకా ఇలా చెప్పాడు. యమునా నది మడుగులో నివసిస్తూ తన ముఖం నుండి వచ్చే విషపు నీళ్లను త్రాగటం వల్ల ప్రజలందరినీ చంపుతున్న కాళీయుడిని మడుగులోంచి బయటకు లాగి కృష్ణుడు గోపకులను గోగణాలని రక్షించాడు. వాడు నోట్లో గళం నింపుకున్న పాము. ఒకసారి వరుణబంధనం నుండి నందుని రక్షించాడు కృష్ణుడు. గోపకులు ఏటా ఇంద్రునికి ప్రియం కలిగేటట్లు యాగం చేసేవారు. కృష్ణుడు ఆ యాగం మాన్పించినందుకు ఇంద్రుడు కోపించి అగ్నిజ్వాలల వంటి మెరుపులతో ఉగ్రమైన ఉరుములతో సూర్య చంద్ర మండలాల్ని కప్పివేసి మేఘాలు దిగంతాలకు వ్యాపించేలా కుండపోతగా వర్షం కురిపించాడు. అప్పుడు జనులంతా కృష్ణ రక్షింపమంటూ మొరపెట్టుకున్నారు. కరుణాసముద్రుడు, భక్తుల పాలిటి కల్పవృక్షము అయిన కృష్ణుడు సప్తాబ్దంబుల బాలుడై నిజ భుజాస్తంభంబులన్ లీనమై సప్తాహంబులు శైలరాజముల సచ్ఛత్రంబుగా దాల్చి సంగుప్త ప్రాణుల చేసే మాధవుడు గోపాలకవ్రాతమున్ సప్తాంభోధిపరీత భూధరుణకాశ్చర్యంబె చింతింపగన్. 7 ఏండ్ల బాలుడైన కృష్ణుడు తన భుజాలతో గోవర్ధన పర్వతాన్ని గొడుగువలె పట్టుకుని 7 రోజులు నిలిపాడు. గోపాలకులను రక్షించాడు. 7 సముద్రాలతో చుట్టబడిన భూమినంతటినీ ధరించిన పరమాత్మునికి ఒక కొండనెత్తడం ఏమీ కష్టమూ కాదు, ఆశ్చర్యమూ కాదు. జై శ్రీకృష్ణ.